కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని సూర్యాపేటకు వచ్చారని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జగదీష్ రెడ్డికి ఏ ప్రాజెక్టు ఎక్కడుందో కూడా తెలియదంటూ సెటైర్ వేశారు. సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టమైన ఉన్న మాట్లాడాడు. నిజంగా కేటీఆర్ గారు జిల్లాలో నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది నేను. ఢిల్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే, ఏది రివ్యూ చేయలే. ఎక్కడ భూములు కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది సూర్యాపేటలో. రిజల్ట్ చూసుకొని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా శామిలు రేపనంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచాను. కేటీఆర్ వచ్చి వీరేశవాడి అంతమంది ఎక్స్ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు, ఉద్యమాలు చేసి అదే వినవు. ఇంత మంచి ప్రజలు 10 ఏళ్ళు నట్టేట ముంచిందని మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, దక్షిణ తెలంగాణలో 36-33 గెలిచినాం. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళకు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పాపం బీఆర్ఎస్దేనన్నారు కోమటిరెడ్డి. 10 ఏళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. రేపు సీఎం రేవంత్ ప్రాజెక్టుపై రివ్యూ చేస్తారన్నారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా సొరంగం గురించి ఎమ్మడే చేసుకోండి అని చెప్పి నన్ను వీరు లేఖ రాసి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ పార్టీ తెప్పిస్తే ఇప్పుడు మద్రాసు చేరుకొని అక్కడికి వెళ్ళి బయలుదేరింది. ఒక వెబ్సైట్కి వెళ్ళి స్టార్ట్ చేసి 17 మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బీసీ టనల్ మీద ప్రత్యేక సమావేశం, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే గారు, అక్కడికెళ్ళ ఎమ్మెల్యే గారు, ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది.